ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ఆలోచన మంచిగానే చేసుకుంటా పోతుంది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఉన్న టైంని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ కక్ష సాధింపులైనా లేకపోతే ఈ అరెస్టులు చేయడాలు, ప్రతిపక్షం వాళ్ళ మీద రివెంజ్లు తీర్చుకోవటాలు, వీటి మీద ఎంతవరకైతే ఫోకస్ తగ్గించి ఇంకా ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి సక్సెస్ఫుల్ గా అనే దాని మీదే ఆలోచన జగన్ ఇవన్నీ వేరుగా. ఎందుకంటే అరెస్టులు చేయాలి, ప్రతీకారాలు తీర్చుకోవాలంటే మాత్రానికి ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి ఆలోచిస్తారు, ఎవరు రివెంజ్ తీర్చుకుంటున్నారు, ఎవరు ఏ పని చేస్తున్నారు అనేది గతంలో ఆలోచన చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఆలోచన చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక అయిపోయినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో చేసిన నాయకులు వీళ్ళంతా మీద కూడా కొద్దిగా ఫోకస్ తగ్గించి ప్రభుత్వాన్ని ఎలా నడపాలో చూస్తే మాత్రానికి ఇంకా ఎక్కువగా సక్సెస్ అవ్వగలుగుతారు.